శంకర, ఎక్కడా తేనె దొరకటం లేదు. ఎవరిని అడిగినా లేదంటున్నారు. అభిషేకం ఎలా పూర్తి చేయాలి స్వామి? ఎలా అయినా తేనె దొరికేలా చూడు స్వామి. స్వామి, దొరికేలా చూడు స్వామి. ఇదిగో అన్నా, తేనె కావాలా? అవును, దానికోసం వెతుకుతున్నాను. ఎక్కడ దొరుకుతుందో నీకు తెలుసా? ఇలా రా. తేనె ఒక దగ్గరుంది, వస్తావా? వస్తావా ఏంటి? నాకు చాలా అవసరం. ఎక్కడుంది? నాతో రా, చూపిస్తా. పరమేశ్వర, నా మొర ఆలకించావు స్వామి. ఓం నమః శివాయ. ఎక్కడా? ఇంకా ఎంత దూరం? రా అన్నా, చూపిస్తాను. సాకేత్ ఇంకా రాలేదమ్మమ్మా. అవునే, పాలు వచ్చాయి, పెరుగు, నెయ్యి, పంచదార వచ్చాయి. మిగిలింది తేనె. తేనె దొరకడం కష్టం. అభిషేకం పూర్తవదు. మన కోరిక నెరవేరుతుంది. అరిష్టం తగిలి అష్టదరిద్రం అనుభవించక తప్పదు మంగా. ఎక్కడ తమ్ముడు? అదిగో అక్కడ. అన్నా, చూపించాను కదా తేనె. ఇక నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఆ తేనె నీకే. వెళ్ళన్నా, వెళ్ళు, అంటించు. అన్నా, జాగ్రత్త అన్నా, ఈగలు కుడతాయి. బాబు, తేనెటీగలు కుడతాయి, దూరంగా వెళ్ళు. అన్నా, నాకేం కాదన్నా, ఇది నాకు మామూలే. నువ్వు జాగ్రత్త అన్నా. కొండతేనన్నా శివుడికి చాలా ఇష్టం. నీ కోరికలు తీరిపోతాయి. వాళ్ళు చావాలి. ఆ పాపం మంగమ్మకు తగలాలి. మొత్తం నాశనమైపోవాలి. ఆగండి, ఆగండి, తినొద్దు. సీత, ఏమైంది నీకు? అక్క, వద్దు, వదినా, వద్దు. వదినా. ఈ అన్నాన్ని తినొద్దు, ఎవరు తినొద్దు. సీత, ఏమిటిది? నోటి దగ్గర ముద్ద నేల పాల్చేశావు. నీకేమన్నా మతి భ్రమించిందా? అమ్మమ్మ గారు, ఈ భోజనంలో విషం కలిసింది. విషం కలవడం ఏంటి? ఏంటి సీత నువ్వు అనేది? ఈ రాక్షసుకు అన్నీ తెలుస్తాయి. గొడవ అయ్యేట్టుంది. మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. పద, వెళ్ళిపోదాం. ఎవరు భోజనాల్లో విషం కలిపింది? ఎవరు? అది అది బయట ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను. రే రే ఆగు, రే ఆగరా. రా
రారా. చెప్పరా. రేయ్, నిజం చెప్పరా. ఏం తెలియకపోతే ఎవరు ఆ విషయం కలిపింది? చెప్పు. చెప్తాను సార్. చెప్తావా లేదా? అది హంసానందిని గారు డబ్బిచ్చి విషం కలపమన్నారు. క్షమించండి అమ్మా, క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా. వెళ్ళు. రేయ్ పోరా. అయ్యా బ్రాహ్మణులారా, మమ్మల్ని క్షమించండి. మా శత్రువులు మిమ్మల్ని భోజనం చేయకుండా చేశారు. దుర్మార్గులు చేసిన దానికి మీరేం చేస్తారమ్మా? అభిషేకం పూర్తి చేశారుగా, అది చాలు. నన్ను క్షమించండి. మీ నోటి దగ్గర అన్నాన్ని తోసేసి నేను చాలా పాపాన్ని మూట కట్టుకున్నాను. నన్ను క్షమించండి. ఈ పాప పరిహారానికి మీరు ఏ శిక్ష విధించినా నేను అనుభవిస్తాను. సద్బ్రాహ్మణుల నోటి దగ్గరే ఆహారం నేలపాలైంది కనుక అన్నపూర్ణమ్మ తల్లికి ఆగ్రహం కలుగుతుంది. అందుకు పరిహారంగా మీ కుటుంబ సభ్యులందరూ ఈ పరమశివుని పర్వదినాన ఉపవాస దీక్ష ఆచరించి ఈ ఆలయంలోనే జాగారం చేయండి. ఆ అన్నపూర్ణ శాంతిస్తుంది, మీ అందరినీ అనుగ్రహిస్తుంది. అలాగే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాం. హర హర మహాదేవ, శంభో శంకర. హంస, నా చేతిలో నీ చావు మూడింది. అందుకే ఇలాంటి మొదటి స్టెప్ పనిచేశావు. పొండి. హత్యలు చేసే పాప బుద్ధి ఏమిటి మీకు? అన్నంలో విషం కలిపి బ్రాహ్మణులను చంపాలనుకోవడం ఏమిటి? మీ దుర్మార్గానికి పరాకాష్ట కాకపోతే బ్రాహ్మణులను చంపాలని చూడడం ఏంటి? నంగు రచనాటకాలు మానవే. నువ్వు ఎవరికి డబ్బిచ్చి ఆ విష ప్రయోగానికి పురిగొల్పావో వాళ్ళే అంత వివరంగా చెప్పారు. ఆ విషయాన్ని నా చెవులతో నేనే విన్నాను. లేకపోతే ఈ పాటికి మహాపాతకం మాకు చుట్టుకునేది. అంత అబద్ధం. మీ అక్కా చెల్లెళ్ళు మమ్మల్ని ఇలా చిత్రీకరించడానికే ఆ వంటాడుతో అబద్ధం చెప్పించుంటారు. చెప్పు తెగుతుంది. ఇంకా వాళ్ళెవరో చేశారంటావేమిటే? స్వర్ణని చంపాలని చూసిన మీరు ఎవరినైనా చంపుతారు. మంగ, ఇంకా వాళ్ళతో మాట్లాడేంటి? సిగ్గు శరం లేకుండా ఇంకా ఎందుకే ఇక్కడే చచ్చావు? రై సాకేత్, వాళ్ళని మెడబట్టి బయటకు గంటరా. ఈ గబ్బిళాలు ఇంట్లో ఉంటే దరిద్రం. అభిషేకం చేసుకుని వచ్చాం. ఆ ఫలితం దక్కాలంటే ముందు ఈ దరిద్ర ముఖాల్ని తరిమేయండి. చూస్తారేమిట్రా? ఈ చౌతలు పారేయండిరా వాళ్ళని. వదులు. నీకు నాకు పెళ్లి జరిగింది సింహపురిలోనే కాబట్టి ఈ 60వ పెళ్లి వేడుకలు కూడా అక్కడే జరిగితే బాగుంటుందని నా ఉద్దేశం. 60వ పెళ్లి రోజట షష్ఠి పూర్తి మహోత్సవం అట. దానికోసం వాళ్లలోనే ఒకడిని కొట్టాను. కొట్టారా?